నమస్కారం, జీటీపీ న్యూస్కి స్వాగతం. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడం బాధాకరం. బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 6 కుటుంబ సభ్యులు ఇటీవల హైదరాబాద్ ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు రాజు, రామ్మోహన్లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో బీజేపీకి చెందిన కౌన్సిలర్ వైష్ణవి, నాగరాజు, పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం కాకముందు 10వ వార్డులో భూముల ధరలు ఎలా ఉన్నాయో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలా పెరిగాయో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు పడిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిందని, 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు 30 నెలలైనా అమలు కాలేదని ఆరోపించారు. సీఎం అనుముల రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరు, మల్కాపేట రిజర్వాయర్లకు నీరు తీసుకువచ్చి భూగర్భ జలాలను పెంచిన ఘనత కేసీఆర్దేనని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని పథకాలు సక్రమంగా అమలయ్యాయని, ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మోసపోతే గోస పడుతాం అని కేసీఆర్ అప్పుడే చెప్పారని, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం దోచుకో దాచుకో అన్నట్టుగా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. నిన్నటికి నిన్న పొద్దున 11 గంటగా కరీంనగర్ లో బంగారు దుకాణం మీద పడి ఆడ కాల్పులు జరిపి 4గురిని షూట్ చేసి బంగారం ఎత్తుకొని పొద్దున కూడా వారిపోయింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయండి. పోలీసులు పనిచేస్తలేరు, వ్యవసాయ అధికారులు వాళ్ళు పనిచేస్తలేరు, అందరూ ఒకటే పని పెట్టుకున్నారు, దోచుకో దాచుకో. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దోచుకుంటుండు, మాకు దోచినంత మేము దోచుకుంటామని ఎక్కడో అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు దండుపాలు ముఠా లెక్క దోచుకునే పనులని పడ్డారు. మనం భయపడే అవసరం లేదు. మీకు సిరిసిల్ల వరకు నేనున్నా, తప్పకుండా నేను చేయగలిగేది మా తమ్ముడు నాగరాజు చెప్పినట్టు మా తమ్ముళ్ళు అక్కడ బోనాలలో ఉండే శ్రవణ్ గాని, ఎల్లం గాని, రాములు గాని, ఇంకా ప్రశాంత్ గాని, మిగతా సోదరులు గాని అందరం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. తప్పకుండా మనం ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏ ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కానీ తప్పకుండా మన మీద బాధ్యత ఉన్నది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే, మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వచ్చి రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కిస్తేనే మన బతుకులే మన బాగుపడతాయి. లేకపోతే మాత్రం మళ్ళా కోసపడే పరిస్థితి. ఏనాడు మనం అనుకోలే, కళలు కూడా అనుకోలే ఇంత మోసం జరుగుతుందని. కానీ మోసం జరిగింది. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు, ఒక యువకులను మాత్రమే మోసం చేయలేదు, ముసలోళ్ళను మోసం చేసిండు, 4000 పెన్షన్ అని చెప్పిండు, బీసీలను మోసం చేసిండు, 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, బీసీలకు 42% వాటా ఇస్తా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అన్నాడు. ఒక్క పని చేయలేదు ఇప్పటి వరకు. ఎస్సీలకు మోసం చేసిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని మోసం చేసిండు, 12 పైసలు ఇవ్వలేదు. మైనారిటీలకు మోసం చేసిండు, అట్లాగే ఎస్టీలకు మోసం చేసిండు, మహిళలకు కూడా మోసం చేసిండు. నేను ఇవాళ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కొత్తగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడు. 1 కోటి మంది నేను చెప్పిన అసెంబ్లీలో ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎన్ని సున్నాలు పెట్టాలని చెప్పబోయానని అది కూడా తెలియదు. ఆయన నెలకు 2,500 ఇచ్చే ముఖం లేనుడట మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాడట. నమ్ముదామా? కూట్ల రాయి లేనుడు ఎట్లా రాయి ఇస్తాడా? ఒక అట్లున్నది ముఖ్యమంత్రి కథ. పెద్ద పెద్ద మాటలు ఇంటనే మనం అడ్డంపడాలి. శంకరాజ్ అది చేసినా ఇది చేసినా. ఇక ఈ మధ్యలో ఒకటి నేర్చుకున్నాడు. ఏం చేసినావా మహిళలకు నువ్వు అంటే ఒక ఫ్రీ బస్ పెట్టిన సోషల్ మీడియాలో. ఆ రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంటుంది, కూర్చున్న సీట్లో ఎక్కిన సీట్లో ఉంటుంది. ఫ్రీ బస్సు ఎక్కి మహిళల సీట్ల కోసం కొట్లాడుకొని ఆ సీట్లో కూర్చొని ఆ పాట పెడుతుంది.
ఉత్తుకిన రాలేదు, గట్టిగా కష్టపడితే వాళ్ళని నొక్కితే వీళ్ళని నొక్కితే సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టుకుంటూ వెళ్తారు. నేను అడుగుతున్నా, ఫ్రీ బస్సు అని పెడితివి, పోనీ అందులోనే మన గౌరవం ఉందా అంటే మహిళలకు గౌరవం లేకుండా చేస్తుంది, మగవాళ్ళకేమో డబుల్ టికెట్ పెట్టింది. మహిళలకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మహిళలకు ఫ్రీ అట, భర్తకేమో డబుల్ టికెట్ అట. ఇక అది ఎక్కడ ఫ్రీ అని నాకు తెలియబడుతా. అందుకే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న అరాచకాల ముగింపు పలకాలనే తమ్ముడు నాగరాజు నిజానికి అవకాశం ఉన్నా అధికార పార్టీ వాళ్ళు పిలిచినా కాదు, నేను కేసీఆర్ గారి వెంబడే ఉంటా, రామన్ వెంబడే ఉంటా అని వచ్చినందుకు గట్టిగా చెప్పకపోతే తమ్ముడు నాగరాజు గారికి అవి ఉంటాయి. ఊరన్న కాడ ఇళ్ళన్న కాడ పంచాయతీ ఉంటాయి. తమ్ముడిని కూడా కోరుతున్నా, ఇవాళ మీరు కౌన్సిలర్ ఉన్నారు, మీరే బాధ్యత తీసుకోవాలి. గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు అనుకుంటుంటే పెద్ద మనసు చేసుకొని పెద్దరికంతో అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మీకు, అట్లాగే ఎల్లంకు, శ్రావణ్కు, అట్లాగే రాములన్నకు, వంశీకి, అందరికి మీకే ఉంటుంది. ఇక ఊళ్ళే మళ్ళీ నాకు కొత్త పంచాయతీలు పెట్టారు. ఇక ఊరన్నాక అందరు కలిసి ఉండాలి. కంపల్సరీగా ఇంకో జెండా లేకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, నేను తమ్ముడు నన్ను ఒక గుడి గురించి అడిగి తప్పకుండా చేస్తా అని చెప్పినా, ఏం గుడి అది, పోచమ్మ గుడి గురించి చెప్పిండు, పోచమ్మ గుడికి తప్పకుండా సాయం చేస్తా అని చెప్పిన. అలాగే ఊళ్ళో మల్కపేట చెర్లకి నీళ్ళు ఇవ్వాలి, మా ఊరు చెర్లకి అని చెప్పిండు, అది కూడా చేస్తా. మీరందరూ కలిసి కట్టుగా దయచేసి బ్రహ్మాండంగా గ్రామాన్ని, గ్రామాభివృద్ధిని లక్ష్యంగా తీసుకొని ముందుకు పోదాం. హృదయపూర్వకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కి ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి మండపంలో కలెక్టర్కి స్వామి అమ్మవార్ల శేషవస్త్రం, లడ్డు ప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పాల్గొన్న జట్టుకు ప్రోత్సాహంగా ఉండేందుకు చందుర్తి, రుద్రాంగి మండల క్రీడాకారులకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు చేతుల మీదుగా క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ కప్తో క్రికెట్ క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే కాకుండా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు తమ ప్రతిభను చాటారన్నారు. టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్లకు క్రికెట్ కిట్లను అందజేసి వారికి ప్రోత్సాహంగా ఉండడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను వెలికి తీస్తామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడూ ముందున్నారని గుర్తు చేశారు. క్రికెటే కాకుండా భవిష్యత్తులో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి, రుద్రాంగి మండల అధ్యక్షులు ఎల్లయ్య, తిరుపతి, కేడీసీసీ డైరెక్టర్ కిషన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ గంగారాం, సర్పంచ్ల ఫోరం మల్లిక్, నాయకులు బైరగోని రమేష్, మాజీ ఎంపీపీ పెంటయ్య, స్వరూప, మహేష్, మాజీ ఏఎంసీ చైర్మన్లు అశోక్, శ్రీనివాస్, సర్పంచ్లు నరేష్, శంకర్, భారతి, నగేష్, సహానాజు, సమీర్, మోహన్ నాయక్, సరిత, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. బంగారం అమ్మి మరి పూర్తి కొట్టిస్తే ఆ పరిస్థితికి వచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో మానసికంగా ఒకటి చాలా మంది, అయ్యో మాకు ఫెసిలిటీస్ లేవు, లేదా మాకు బ్యాట్ లేదో ఇంకేదో లేదో ప్రతిభ ఉంది, కానీ మాకు ఆటను ప్రోత్సహించే వ్యక్తులు లేరు అనే ఆలోచనతో చాలా మంది కుంగిపోతూ ఉంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నారు, మనకు ఒక ఆశయం ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ను సాధన చేసినట్టయితే ఇవన్నీ కూడా మనకు అంటే ఒక డిసేబిలిటీ కాదు. తప్పకుండా మీ శ్రమను మీరు ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించాలనే ఛేదించాలని ఒక మీ ఆలోచన ఉంటే కష్టపడ్డే తప్పకుండా మీరు దానికి వస్తారు. దేవుడు మిమ్మల్ని ఏదో విధంగా ఎవరో స్పాన్సర్ పంపిస్తాడు, ఎవరెవరిని మీ ప్రతిభను గుర్తించి మీకు స్పాన్సర్షిప్ దొరుకుతుంది. ఇలా ఏదో కొత్తగా వచ్చింది ఒకసారి పెట్టినట్టు కాదు. మొన్నే గౌరవ కేటీఆర్ గారు ప్రకటించారు, ప్రతి సంవత్సరం కూడా ఈ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రికెట్ మ్యాచ్లు పెడతాము. మీ అందరికీ ఒకటే సూచన చేస్తూ ఉన్నాను, వచ్చే సంవత్సరం మ్యాచ్లో మరి ఇప్పటికెళ్ళే ఎవరు ప్లేయర్ కావాలి, మరి వారి ప్రతిభను ఎట్లా ప్రదర్శించుకోవాలని మీరు ఒక టీం డిసైడ్ చేసుకొని మరి వేములవాడ నుండి సిరిసిల్ల ప్రాంతంలో గెలవాలి,
వేములవాడ నియోజకవర్గంలో గెలవాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మొన్న కూడా మీ అందరికీ ప్రకటించిన వేములవాడ నియోజకవర్గంలో మరి జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ వస్తే ₹1,00,000 నా వైపు నుండి ప్రకటిస్తానని ప్రకటించడం జరిగింది. మరి మనము ఫైనల్స్లో ఆడినా కూడా మన వాళ్ళు కప్పు గెలవలేకపోయారు. అయినా కూడా మరి ఇలా వేములవాడ పట్టణంలో ఫస్ట్ రన్నప్ కానీ సెకండ్ రన్నప్ కానీ రావడము మరి ₹1,00,000 ఆ ఫైనల్ వెళ్ళిన ఫస్ట్ రన్నప్ ఇస్తున్నాను, సెకండ్ రన్నప్ 50,000తో పాటు మరి వచ్చే భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ అందరినీ ప్రోత్సహించాలని సభకు పెద్దలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆడిన మరి టీంలో ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా మరి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తరఫు నుండి ఆడిన ప్రతి గ్రామంలో మరి ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి కిట్ ఇవ్వబోతా ఉన్నాము. దీని తర్వాత మరి ఈ ఒక్క క్రికెటే కాకుండా యువకులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాలీబాల్ దసరా టైంలో వాలీబాల్ కానీ మరి కబడ్డీ మ్యాచ్ కూడా పెట్టబోతా ఉన్నాం ఈ జిల్లా వ్యాప్తంగా. అందుకని యువకులందరూ కూడా సత్మార్గంలో నడవాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇంకేదో రాంగ్ డైరెక్షన్లో పోవద్దు అనే ఉద్దేశంతోనే క్రీడలు ప్రోత్సహించారు. అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయంపై కరీంనగర్లో కమలానాథులు సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు స్వీట్లు తినిపిస్తూ జై మోదీ, జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. బ్యాండ్ మేళం వాయిస్తూ చిందులేశారు. బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు సంబరాల్లో బండి సంజయ్లో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవమానిస్తుందని సిరిసిల్ల మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ విప్ మల్లికార్జున్ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నియోజకవర్గం స్థాయి సమావేశంకు మున్సిపల్ పాలకవర్గంను ఆహ్వానించారని అన్నారు. కానీ వార్డుల వారీగా కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినట్టు కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వడంతో అధికారులు నిర్లక్ష్యం చేసి లబ్ధిదారులకు నేరుగా రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడం బాధాకరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడానికి అధికారులకు ఏం ఇబ్బందులున్నాయో ప్రశ్నించారు. వేదికపైకి వార్డుల వారీగా కౌన్సిలర్లను పిలిచి వారి సమక్షంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఇవ్వాల్సి ఉందని ప్రోటోకాల్ను విస్మరించారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు సంబంధం లేక కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం కొత్తగా తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు నాగరాజు, బాలు, వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు పూర్ణచందర్, సత్యనారాయణ, సంపత్ కుమార్, నాయకులు మహేందర్, శ్రీనివాస్, దూడం శ్రీనివాస్, లవన్ పాల్గొన్నారు. వాళ్ళ కోసం పనిచేస్తున్న అధికారులకు ఏమైనా ఇబ్బంది ఉందా? మరి గత ప్రభుత్వము ఇంతకుముందున్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రోటోకాల్ను విస్మరించి నడిచినాయి అనే విషయాన్ని మరొకసారి మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాం. మరి లబ్ధిదారులందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి అక్కడికి రమ్మని చెప్పిర్రు. అన్ని పార్టీల నాయకులు, కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు. కార్యక్రమంలో స్వయంగా జిల్లా పాలనాధికారి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. మరి ఆ లబ్ధిదారుల ఎంపికైన లబ్ధిదారుల వివరాలను ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండానే డైరెక్ట్గా లబ్ధిదారులకు చెప్పడం, అక్కడికి రప్పించడము ఒక పొరపాటు అయితే, మరి అక్కడ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక 10 మందికి 12 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు. మరి వార్డు కౌన్సిలర్లు అందరూ వేదిక ముందే ఉన్నారు. మరి ఏ వార్డు నుంచి బెనిఫిషియరీని పిలిచిర్రో మరి ఆ వార్డు కౌన్సిలర్ను వేదిక మీదకి పిలిచి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. అది ప్రోటోకాల్. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందాలి. మరి కౌన్సిలర్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని పిలవకుండా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అధికారులు, ఇంకెవరో ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి చేతుల మీదుగా ఇప్పియడం జరిగింది.
మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు మాత్రం మాకు చెప్పారు. రేపు వార్డు నుంచి ఒక ముగ్గురికి కొత్తగా ఎన్నికైన వాళ్ళకు లబ్ధిదారులకు వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇస్తాము అనే విషయాన్ని మాకు చెప్పినారు. ఆ విషయం ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందులో ఉంటారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పి మాకు చెప్పకుండా ఉంటే బాగుండదు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ మరి వీళ్ళుగా ప్లాన్ చేసుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులను మరి ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారు. మరి ఆ ఇందిరమ్మ ప్రొసీడింగ్లన్నా మా చేతుల మీదకి నిజంగానే ఇచ్చిరా అంటే మీటింగ్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా 2-3కి ఇచ్చినారు. మిగిలిన వాళ్ళందరూ వెనుక స్టాల్స్ ఉన్నాయి, ఆ స్టాల్స్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పగానే జనాలు అందరూ పోయి అక్కడ మరి ఆ స్టాల్స్ దగ్గర ఎగబడి తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళ చేతుల నుంచి ఇట్లా పట్టుకొని ఒక ఫోటో దిగే కార్యక్రమం జరిగింది అక్కడ. మరి ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని మేము అడగదలుచుకున్నాము. మరి ప్రజా నిర్ణయాన్ని మీరు తిరస్కరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, మీకు ఇష్టం లేదా? మొన్నటికి మొన్న ఆ వరి కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఇదే ఇబ్బంది కలిగింది, ప్రోటోకాల్ ఇబ్బంది. మరి ఇప్పుడు రెవెన్యూ అధికారులు డైరెక్ట్గా రాత్రికి రాత్రి మేము సంతకాలు పెట్టి ఏర్పాటు చేసినాము, లబ్ధిదారులందరి కోసము మేము చేసినాము అని చెప్పినట్టుగా తెలిసింది. మరి అంత ప్రేమ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల మీదనే ఎందుకు ఉన్నది? దానిలో ఏమో అంతరార్థం ఉన్నది మాకు అర్థమవుతలేదు. మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మీద కూడా మీకు ఆ ప్రేమ ఎందుకు కనిపిస్తలేదని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఈ ప్రగతి ప్రణాళిక మున్సిపల్ స్థాయి కార్యక్రమం సినారే కళామందిరంలో జరిగినప్పుడు ఒక లబ్ధిదారులు వేదిక మీదకి వచ్చి మైక్ ముందట మీ అందరికి అధికారులకు దండం పెడుతున్నా, ఒక 2 ట్రిప్ల ఎస్కిపిరి అని చెప్పి దండం పెట్టి ఏడ్చుకుంటూ మాట్లాడిండు. మరి రెవెన్యూ అధికారులకు ఈ విషయం మీద ఎందుకు దృష్టి లేదు? ప్రజా సమస్య తీర్చడంలో ముందుంటున్నాం. ప్రజలకు సంబంధించిన చెక్కుల విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేసి మరి ప్రజాప్రతినిధులను విస్మరించి వాళ్ళ అధికారుల ద్వారా ఇప్పించడం అది సరైన పద్ధతి కాదు. మరి దీని మీద జిల్లా కలెక్టర్ గారు మరి ప్రజాప్రతినిధుల ద్వారానే ప్రజల సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించిన అవసరాలు, ఈ చెక్కులు కానీ, ఈ ప్రొసీడింగ్లు కానీ, ఈ ఇందిరమ్మ ప్రొసీడింగ్ కానీ, ప్రతిదీ ప్రజా సమస్యలు ఏదైతే మేము తీరుస్తున్నామో ఆ ప్రజాప్రతినిధుల ద్వారానే పంచే విధంగా, పరిపాలన సాగే విధంగా మరి అధికారులు మరి ఎటువంటి ప్రలోభాలకు కానీ వీళ్ళే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మకుండా మరి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారానే మరి అధికారులు మరి పరిపాలన సౌలభ్యం కోసం మరి చెక్కులు కానీ అన్ని కానీ మరి కలిసి సమన్వయంతో పోవాలని మరి దీని మీద మన జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు కూడా మరి మళ్ళొక్కసారి ఇటువంటి జరగకుండా రానున్న రోజులల్లో మరి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారానే మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని మేము ప్రభుత్వానికి మరియు జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు స్పెషల్గా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. వార్పిన్ కార్మికుల కూలీ పెంచాలని కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, రమణ, సత్యం, శ్రీరామ్, సదానందం, గణేష్, రవి, వేణు, వెంకటేశం, ప్రవీణ్ 150 మంది వార్పర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్ని కోరారు. ఈ సమ్మె కొనసాగుతూ అనుబంధ రంగాల కార్మికుల మీద ప్రభావం పడుతుందని, యజమానులు మొండిగా వివరించకుండా కూలి పెంచాలని, 1000 పోగులకు 38 రూపాయలు అడిగితే 37 రూపాయల కాడికి యజమానులు ఇస్తామని, అగ్రిమెంట్కు రమ్మని చివరికి మళ్ళీ 36 కాడికి అగ్రిమెంట్ చేస్తామనడం యజమానుల వైఖరి సరైంది కాదని, ఒక్క భీముకు 1 రూపాయి పెంచితే 3 రూపాయలు మాత్రమే పెరుగుతుందని, నెలకు 300 రూపాయలు మాత్రమే పెరిగేదానికి ఇంత రాద్ధాంతం యజమానులు చేయడం సరైంది కాదని, యజమానులు వార్పిన్ కార్మికులపై కక్ష సాధింపు ధోరణి కొనసాగించకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. 37 రూపాయల కూలీ అగ్రిమెంట్ జరిగే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. కూలీ పెంచాలని వారం రోజుల సంది సమ్మె చేస్తూ ఉన్నారు. మరి 3 దఫాల యజమానులు చర్చలు జరిపి వాళ్ళ కూలీ వాళ్ళ డిమాండ్కు వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించడం విఫలమవుతూ ఉన్నారు. తీరా వాళ్ళకు ఏదైతే వాళ్ళు అడిగారో ఆ కూలీ పెంచుతామని చెప్పి మరి యజమానులు చర్చలు పిలిచి తీరా చర్చలకు సందర్భంగా మళ్ళీ వాళ్ళు గదే మొండిపట్టు బట్టి 4 రూపాయలు మాత్రమే కూలీ వేస్తాం,
మరి వాళ్ళు అడుగుతున్న 6 రూపాయలు మేము పెంచాము. మరి వాళ్ళు ఇస్తారన్న ఒప్పుకున్నారు, 5 రూపాయలు వేస్తామని ఒప్పుకొని చివరికి అగ్రిమెంట్ చేసే టైంలో మళ్ళీ 4 మొండి చేస్తేనే మార్పిడి కార్మికులు ఒక్కొక్క మన సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఒక్క రూపాయి అంటే ఒక భీమ్కు 3 రూపాయలు పెరుగుతుంది. ఆ 3 రూపాయలు అంటే ఒక నెలకు ఒక వార్పు నెంబర్ ఒక 300 రూపాయలు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆ 300 వేతనం పెంచడానికి కూడా ఈరోజు యజమానులు ఈ రకంగా అన్యాయంగా మార్పిడి కార్మికులను రోడ్లెక్కి వాళ్ళే కారణము. దారి తీసిన తర్వాత సమ్మె చేస్తుండగా మరి 5 రూపాయలు పెంచుతామని పిలిచి 5 రూపాయలు పెంచుతామని అగ్రిమెంట్ రాసుకుందాం రా అని పిలిచి తీరా అగ్రిమెంట్ రాసుకునే టైంలో మేము 5 రూపాయలు పెంచము, మేము ఎంత అనుకుంటున్నామో గంతే పెంచుతామని చెప్పడం వల్ల మళ్ళీ సమ్మె కొనసాగడం జరుగుతూ ఉంది. ఆ రకంగా అగ్రిమెంట్కు పిలిచి మేము పెంచమని చెప్పడము అది మోసం చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పటికైనా మరి చాలా ఏళ్ల నుంచి యజమానులు వార్పల శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. సమ్మె చేయకుండా ఒకనాడు కూడా వీళ్ళు కూలి రేట్లు కూడా పెంచలేరు. ఇప్పటికైనా ఈ సమ్మె విరమింపజేసే విధంగా చర్యలు తీసుకొని కూలి రేట్లు పెంచాలని సిఐటి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తంగళ్లపల్లి మండలంలోని రామచందాపూర్ గ్రామంలో నూతన గృహప్రవేశాలకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై ఇందిరమ్మ అభయహస్తం భరోసా ద్వారా నిరుపేదలకు మంజూరైన గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు మహేందర్ రెడ్డి పట్టు వస్త్రాలు కానుకగా పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం, సొంతింటి కళ నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, టోనీ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నరసింగం గౌడ్, నాయకులు భూపతి, మాధవరెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బాలు, శ్రీనివాస్ రెడ్డి, పరశురాం, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మండల అధికారులు, గ్రామ అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.